అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 ఏళ్లు కావస్తుందని, ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు. అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించనున్నట్టు తెలిపారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమం ఉంటుందని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కరపత్రాలు పంపిణీ చేస్తామని చెప్పారు. కోటి సంతకాలను రచ్చబండ కార్యక్రమాల ద్వారా సేకరిస్తామని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనీసం ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాలు సేకరిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త ప్రతిరోజు 2 గ్రామాలను సందర్శిస్తాడని, అలాగే నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్స్ ద్వారా చైతన్యపరిచే కార్యక్రమాలు ఉంటాయని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న పనులను చూసి, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరును చూసి, ఈ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళార్పకుండా ఆడుతూ ఉన్న అబద్ధాలను చూసి, ఏమాత్రం జంకు బొంకు కూడా తెలియకుండా లేకుండా పొడుస్తూ ఉన్న వెన్నుపోట్లను చూసి ప్రజలకు పూర్తిగా భ్రమలు అనేవి తొలగిపోయాయి. ఈరోజు నిజంగా వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అరాచకమే, ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. ఏది ముట్టుకున్నా కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంది, ఎలా పనిచేస్తూ ఉంది అని చెప్పి ఒకసారి ఒక సామాన్యుడిగా ఒకసారి ఆలోచన చేస్తే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పాలన మీద ధ్యాస లేదు. ఇక కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని వైఎస్ జగన్ అన్నారు. ఇక అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తానంటూ కూడా ఆయన తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నెల 9న జగన్ నర్సీపట్నంలో మెడికల్ కాలేజీని సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం విశాఖ నుంచి మెడికల్ కాలేజీ ఉన్న మాకవరపాలెం వరకు రోడ్ షోకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు అనుమతి కోరారు. ఈ పర్యటన పైన స్పందించిన జిల్లా ఎస్పీ తుహీన్ కుమార్ రోడ్ షోకు అనుమతి ఇవ్వలేమని, హెలికాప్టర్లో వెళ్లేందుకు అనుమతి కోరితే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. జాతీయ రహదారి రోడ్డు మార్గంలో కొడల వద్ద జన సమీకరణ చేసే ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం అందిందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా రోడ్డు మార్గంలో మాజీ సీఎం జగన్ పర్యటించేందుకు అనుమతులు నిరాకరిస్తున్నట్టు చెప్పారు. తమిళనాడులో ఇటీవల విజయ్ నిర్వహించిన రోడ్ షోలో 41 మంది ప్రాణాలు కోల్పోగా 10ల సంఖ్యలో గాయపడ్డారని గుర్తు చేశారు. 4th తారీఖున వైఎస్ఆర్సీపీ పార్టీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నుంచి మనకి ఒకటి ఇంటిమేషన్ లెటర్ ఎస్డిపిఓ నర్సీపట్నంకి రావడం జరిగింది. ఇందులో ఫార్మర్ సీఎం సార్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకవరపాలెం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 9th తారీఖున వస్తున్నారు. అది ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద 5th తారీఖున ఎస్డిపిఓ నర్సీపట్నం కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్గనైజర్స్ నుంచి కాల్ ఫర్ చేశారు. దాని మీద 6th తారీఖున నిన్న సాయంత్రం కల్లా మనకి రిప్లై వచ్చింది. ఇందులో నేచర్ ఆఫ్ ప్రోగ్రామ్ ఒక ప్రెస్ మీట్ ప్లాన్ చేసుకుంటున్నారు చెప్పడం జరిగింది. దాని మీద మన పోలీస్ తరపు నుంచి మనం ఒక డీటెయిల్డ్ సెక్యూరిటీ రివ్యూ చేయడం జరిగింది. మొత్తం రోడ్ మనం వెరిఫై చేయడం జరిగింది ఫ్రమ్ సెక్యూరిటీ యాంగిల్. దాని మీద మనకి సెవరల్ సెక్యూరిటీ రిస్క్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది 1 by 1 మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. ఇది ఫస్ట్ టైం 63 కిలోమీటర్స్ వల్ల ఇది సెక్యూరిటీ రిస్క్స్ అన్ని మనకి తెలిసింది. అట్ ద సేమ్ టైమ్ మనం కూడా వెరిఫై చేసుకున్నాము. మాకవరపాలెం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దగ్గర ఈ హెలిప్యాడ్ పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అది కూడా ఆర్గనైజర్స్ కి చెప్పడం జరిగింది. Based on that, we are denying the permission for travel by road.
వాళ్ళు వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎస్పెషలీ హెలికాప్టర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దాట్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్డ్. లాస్ట్లో నేను పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నాను, పర్మిషన్ లేకుండా ఎక్కడైనా గ్యాదరింగ్ రావడం అది చేయకూడదు. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో చేసి, పోలీస్ డైరెక్షన్స్ ఫాలో చేసి, పర్మిషన్ అప్లై చేసి అది ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. శివ, ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం మాజీ సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని కొత్త వ్యూహాలు అమలు చేస్తుంది. అయితే ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సైతం కూడా కౌంటర్ గా కూటమి ప్రభుత్వం పైన పోరుబాట ప్రారంభించనున్నారు. త్వరలో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక జనంలోనే ఉంటూ పోరాటాలు చేయాలని డిసైడ్ అయినట్లుగా తీర్మానం చేశారు. ఇందుకోసం ఈ నెల 10వ తేదీ నుంచి కూడా కొత్త కార్యాచరణ ఖరారు చేశారు. తాను స్వయంగా పాల్గొనని చెప్పి కూడా క్యాడర్ కూడా జగన్మోహన్ రెడ్డి మరోసారి మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ ముఖ్య నేతలతో ఈ రోజు భేటీ అయ్యారు తన తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో. అలాగే ఈ సందర్భంగా ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రధానంగా చర్చించారు. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరుబాట ఖరారు చేశారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పి కూడా జగన్ వారందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు ఈ నెల 22వ తేదీ వరకు కూడా రచ్చబండ కోసం ప్లాన్ చేయాలి. అలాగే కోటి కూడా నిర్ణయించిందని చెప్పి కూడా అయితే అక్కడ తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఒక రంగంలోకి జగన్మోహన్ రెడ్డి స్వయంగా దిగబోతున్నారన్న సంకేతాలు అయితే పార్టీ క్యాడర్ కి అయితే ఇచ్చినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. కోటి సంతకాల కూడా రచ్చబండ కార్యక్రమాల ద్వారా సేకరిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనీసం ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాలు సేకరిస్తామని, అలాగే ప్రతి నియోజకవర్గం సమన్వయకర్త ప్రతిరోజు 2 గ్రామాలను కూడా సందర్శిస్తారని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే ఆ నియోజకవర్గాల రౌండ్ టేబుల్స్ ద్వారా చైతన్యపరిచే కార్యక్రమాలు ఉండబోతున్నాయి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. పల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో కోఆర్డినేటర్లు అలాగే జిల్లాల పార్లమెంట్ పరిశీలకులతో ఆయన ఏదో ఒక ప్రత్యేక భేటీ అయితే అయినట్టు పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్ రోడ్ షోకు పోలీసులు అనుమతి కూడా నిరాకరించారు. ఈ నెల 9న. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.